మాట్లాడుతున్నాడు. హలో నాని గారు ఇక్కడ సో అంటే మీకంటూ ఒక మార్కెట్ ఉంది, టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మీకు మార్కెట్ ఉంది. బట్ ఈ సినిమాకి పర్టికులర్గా చాలా గట్టిగా ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఆల్ స్టేట్స్ కూడా వెళ్తున్నారు. సో ఎందుకు పర్టికులర్గా మీకంటూ ఒక మార్కెట్ ఉన్నప్పుడు? నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడున్న మన ఓటీటీ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మిగతా స్టేట్స్లో మన రిలీజ్ చాలా మినిమల్ రిలీజ్ అండి. ఇట్స్ నాట్ అ హ్యూజ్ రిలీజ్ ఆర్ ఎనీథింగ్. కొన్ని తమిళనాడులో ఈసారి ఇట్స్ గోయింగ్ టు బి అ హ్యూజ్ రిలీజ్. హిందీలో ఇవన్నీ మీరు చూసుకుంటే మినిమల్ రిలీజే, నాట్ అ వెరీ బిగ్ రిలీజ్, బట్ మంచి రిలీజ్. అంటే అక్కడున్న ప్రేక్షకులందరూ చూద్దామని, సరిపోదా శనివారం చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే థియేటర్స్లో రిలీజ్ అయిపోతుంది. అయితే వెళ్ళి ప్రమోట్ చేయడం, ఇంతగా ప్రమోట్ చేయడం అన్నది కేవలం ఇప్పుడు కొచ్చిన్ వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, తమిళనాడు వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, ముంబై వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం. అక్కడ చేసాం కాబట్టి అక్కడే ప్రమోషన్ అలా ఏం లేదు. బేసిక్గా అందరినీ ఒకసారి పలకరించి, అందరికీ సరిపోదా శనివారం గురించి షేర్ చేసుకొని సినిమా పట్ల ఒక అవగాహన తీసుకురావడానికి అవుట్ సైడ్ స్టేట్స్లో కూడా. అండ్ ఆ ప్రమోషన్ అంతా కూడా డెఫినెట్గా మన హోమ్ల్యాండ్లో కూడా ఉపయోగపడేదే. కాబట్టి ఇది అక్కడ కోసమే అగ్రెసివ్గా చేశారని కాదు, అన్ని చోట్ల మనసు పెట్టి సరిపోదా శనివారం అనే సినిమా కోసం పనిచేస్తున్నాం అంతే. హాయ్ నాని. హాయ్ జీవి గారు. హాయ్. మీరు ట్రైలర్లోనే ఆల్మోస్ట్ కథ అంతా చెప్పేశారు. ఇందాక సాంగ్ వింటుంటే కూడా ఒక లిరిక్ ఉంది, శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో రాక్షసుని చంపేస్తాడనేసి. ఈ ఫిలింలో చూస్తే రాక్షసుడు విలన్ అండ్ సత్యభామ ఈజ్ హిజ్ అసిస్టెంట్ ఇన్ ద ఫిల్మ్. సో మీరు వీలైనంత వరకు మొత్తం రివీల్ చేశారు. స్టిల్ పీపుల్ ఆర్ ఈగర్ టు వాచ్ ఇట్ బికాస్ ఎలా ఉంటుంది అనేసి. మీకు రెసిపీ చెప్పామండి, టేస్ట్ మాత్రం థియేటర్లోనే తెలుస్తుంది. సో యు నో వాట్ హ్యాపెండ్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్, బట్ నాలుగుకి టేస్ట్ తెలిసేది మాత్రం 29th రోజు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాని గారు, సార్ అంటే ప్రతి సినిమాకి ఆర్టిస్ట్గా కొత్తగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశాలు దక్కుతూ ఉంటాయి, అంటే క్యారెక్టర్ త్రూ. ఈ సూర్య క్యారెక్టరు మీకు అలాంటి అవకాశాలు ఏమిచ్చింది? ఒక ఆర్టిస్ట్గా ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయని ఏదైనా ఒక ఎమోషన్ కానీ, ఒక సన్నివేశాన్ని కానీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం సూర్య క్యారెక్టర్ ఇచ్చిందా? అలాంటిది ఏదైనా ఉంటే ఆ సన్నివేశం గురించి ఏమైనా చెప్పడానికి వీలవుతుందా? ఇచ్చిందండి. అంటే ఒక సన్నివేశం కాదు, ఓవరాల్గా సినిమాకి ఏంటంటే, నాకు కొంచెం వెయిట్ లిఫ్టింగ్ అలవాటు నాకు సినిమాలతో. నాకు ఈసారి ఐ థింక్ ఐ జస్ట్ స్టూడ్ దేర్, ఐ జస్ట్ లెట్ థింగ్స్ హ్యాపెన్. సో ఈసారి బరువు నా భుజాల మీద మాత్రమే కాదు, అందరి మీద ఈక్వల్గా ఉంది. అండ్ ఐ థింక్ ఆ ఒక ఎక్స్పీరియన్స్, అంటే సూర్య అన్న క్యారెక్టర్ని ఇంత ఎనర్జీ ఉన్న సినిమాలో అటు ఎస్జే సూర్య గారు, ఇటు జేక్స్ బిజా, వీళ్ళందరూ ఎనర్జీతో సినిమాని నింపేస్తుంటే అక్కడ ఒక సైలెంట్గా ఉండి ఒక కంపోజర్తో ఆ ఫ్రేమ్లో ఉండటం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్సే. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ప్రియాంక గారు, అంటే మీ క్యారెక్టర్స్ అంటే చూస్తూ ఉంటే గర్ల్ నెక్స్ట్ డోరు కొంచెం వీక్ అని కాదు, వనరబుల్గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు కదా. ఈ సరిపోదా శనివారంలో మీ క్యారెక్టర్లో ఏమన్నా కొత్తగా వేరియేషన్స్ ఏమన్నా చూడొచ్చా? అంటే ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే ఇది ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? నేను ఫస్ట్ టైం ఒక పోలీస్ కానిస్టేబుల్లా చేస్తున్నాను, ఇంతవరకు నేను చేయలేదు. సో అదే ఒక కొత్త. అంటే మీ పాత్ర తీరు నేను మాట్లాడుతాను, అంటే పాత్ర తీరు అంటే మీరు బిహేవియర్ కానీ బిహేవ్ చేసే తీరు సిమిలర్గా ఉంటుందా లేకపోతే వేరేలా ఉంటుంది? క్యారెక్టరైజేషన్ నో లేదు, సిమిలారిటీ ఏం లేదు. బికాజ్ మీరు మూవీ చూస్తే తెలిసిపోతుంది. నేను ఐఎమ్ వర్కింగ్ అండర్ ఎస్జే సూర్య గారు. సో నేను తన సిఐ, నేను కానిస్టేబుల్. సో వాళ్ళిద్దరికి, నానికి ఎస్జే సూర్య సార్కి ఒక ఏంటి షాక్ అబ్జార్బర్ లాగా నా వల్లే అన్నీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా గొడవ పడతారు, ఏమేమి జరుగుతుంది అని, ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ చారూస్ క్యారెక్టర్. So it's a very big and an important role that I've done till now. So yeah, చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాని గారు